హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేలాగా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అలాగే అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా వస్తుందన్నమాట. మీరు కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఓపెనింగ్ దగ్గర చూడండి, రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ విత్ డీటెయిల్డ్ గైడ్ లైన్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇది వచ్చేసి నోటిఫికేషన్ లింక్. అండ్ కిందది వచ్చేసి అప్లై నౌ అని ఉంది కదండి, అది అప్లై చేసుకోవడానికి లింక్ మాట. ఓకేనా. ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే న్యూ అని చెప్పేసి బ్లింక్ అవుతుంది కదా. రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. ముందు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ 4 యాప్ నుంచి కాల్ చేసినా సరే నేనే మీ కాల్ అనేది లిఫ్ట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బుక్స్ సిలబస్ చాలామంది అడుగుతున్నారు. సిలబస్ చెప్తున్నాను. బుక్స్ ఏ బుక్స్ చదవాలి ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారు. బుక్స్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకేనా. అది మీరు ఓపెన్ చేస్తే రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట. ఆ బుక్కి అమెజాన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్కి కానీ రీడైరెక్ట్ అవుతుంది. దాని ద్వారా మీరు ఆ బుక్ని అనేది కొనుక్కోండి. లేదు మీకు సెకండ్ హ్యాండ్లో ఎక్కడైనా తక్కువగా దొరుకుతుందంటే అక్కడ కొనుక్కున్నా పర్వాలేదు, ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో వర్క్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఐపీపీబీ అంటారండి, అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఓకేనా. ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఇచ్చింది మాత్రం నోటిఫికేషన్ నెంబర్ మాట, అడ్వర్టైజ్మెంట్ది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే పంపించాలి. ఓకే. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21 డిసెంబర్ 2024 అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 10th జనవరి 2025 ఎండ్ అవుతుంది. డేట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఏంటంటే త్వరగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఓకేనా. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్ ద్వారా మీరు పంపిస్తానంటే అవ్వదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఉంటుంది. రెగ్యులర్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారు, కాంట్రాక్ట్ బేసిస్లో కూడా ఉన్నాయి. కానీ నేను కాంట్రాక్ట్ బేస్లో ఏవైతే రిక్రూట్ చేస్తున్నారో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఏవైతే రెగ్యులర్ బేసిస్ ఉన్నాయో అవి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనిది మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రిమైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవి ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు అవి చెక్ చేయండి. డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 21 డిసెంబర్ నుంచి 10th జనవరి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజర్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నిల్ అండి. ఓకేనా. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అలాగే నెక్స్ట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ కూడా ఉన్నాయి. వాటికి ఏజ్ లిమిట్ అండ్ వాటికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేసి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. అదొకసారి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళది చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ, ఇక్కడ మనకి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అని చెప్పేసి అన్నారు కదా, ఇది మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ మాట. ఓకేనా. ఇక్కడ పాయింట్ 3Bలో ఇచ్చింది ఏంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అని ఇచ్చారు కదా, అది ఇది మాత్రమే. ఓకేనా. ఎవరైతే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్డ్ కింద రిక్రూట్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ అన్ని కొరగా ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రెగ్యులర్ వేకెన్సీస్ ఇక్కడ మనకి ఇచ్చిన 3Aలో ఇవన్నీ కూడా టెక్నాలజీ అని చెప్పేసి ఉంది కదా, ఇవన్నీ కూడా రెగ్యులర్ జాబ్స్ మాట. అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సే. ఏదైతే ఇక్కడ ఇచ్చారో ఇది మాత్రమే కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనేది మాత్రమే కాంట్రాక్ట్ బేస్డ్, రిమైనింగ్ అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. అండ్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది ఏంటంటే
జేఎంజిఎస్ స్కేల్ 1 అండి. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ. ఓకేనా. అసిస్టెంట్ మేనేజర్ కదా అని చెప్పేసి తక్కువ అంచనా వేయొద్దు. 1,40,000 వరకు వీళ్ళకి జీతం అనేది వస్తుంది పర్ మంత్ సాలరీ. అది కూడా మీకు చూపిస్తాను. పే స్కేల్ లెవెల్ కూడా మనకి ఇచ్చారు నోటిఫికేషన్‌లోనే. ఓకేనా. అసిస్టెంట్ మేనేజర్ ఐటీకొచ్చేసి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 54 వేకెన్సీస్ ఉన్నాయి. 54 కూడా కేటగిరీ వైస్‌గా డివైడ్ చేశారు. ఓపెన్ కేటగిరీకొచ్చేసి 33 పోస్టులు ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 5, ఎస్సీ వాళ్ళకొచ్చేసి 6, అలాగే ఎస్టీ వాళ్ళకొచ్చేసి 2 పోస్టులయితే డివైడ్ చేయడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ. జాబ్ డిస్క్రిప్షన్ అండి. అంటే వాళ్ళు ఏ జాబ్స్ చేయాలి, ఏంటి అని చెప్పేసి మనకి క్లియర్‌గా ఇచ్చారు. ఇవి ఒకసారి మీరు చదవండి. మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీఈ, బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈసీఈ అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే బీఈ, బీటెక్‌లో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఐటీ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అంటే ఈసీఈ వాళ్ళు బీఈ, బీటెక్‌లో ఈసీఈ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఓకేనా. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ పొజిషన్‌కి వీళ్ళు ఎవ్వరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న నోట్ ఇచ్చారండి. ఏమిచ్చారంటే క్యాండిడేట్ విత్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఐటీ డొమైన్ ఇన్ బ్యాంక్ గాని, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ గాని ఎక్సెట్రా విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే ఈ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ప్రిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. యాస్ పర్ మెరిట్ లిస్ట్ ద్వారా తీస్తారన్నమాట. ఈ మెరిట్ లిస్ట్ కూడా ఎట్లా తీస్తారంటే ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది. బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్ బట్టి వీళ్ళు నెక్స్ట్ షార్ట్ లిస్ట్ చేయడానికి టెస్ట్ ఏమైనా కండక్ట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ రిమైనింగ్ కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లు ఉంటాయి. మేనేజర్ ఐటీ, పేమెంట్ సిస్టమ్స్ చూసుకున్నట్టయితే సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ గాని, ఐటీ గాని, ఈసీఈ గాని, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ గాని ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది మ్యాండేటరీ అండి. ఎక్స్‌పీరియన్స్ అనేది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. నేను ఏదైతే ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో దానికి మాత్రం అంత ప్రిఫరెన్స్ అనేది ఉండదు. అంటే మ్యాండేటరీ ఏం కాదుమాట ఎక్స్‌పీరియన్స్ ఓకేనా. మనకు నోటిఫికేషన్‌లోనే నిల్ అని ఇచ్చారు కదా! ఎక్స్‌పీరియన్స్ అనేది. బట్ వీటికి వచ్చేసరికి మ్యాండేటరీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితేనే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఓకేనా. ఇవన్నీ కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇవి ప్రిఫర్ చేయండి. ఓకేనా. వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మినిమమ్ 60% మార్క్స్ అయితే మీరు వచ్చుండాలన్నమాట. ఏదైతే మీరు సెమిస్టర్స్ కంప్లీట్ అయ్యి ఉంటాయో అవి మినిమమ్ 60% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఎన్‌సీఎల్ ఓకే. ఇక్కడ ఏమైతే అంటే ఇక్కడ ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ అన్‌రిజర్వ్డ్ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళు రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి అవ్వదని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే అన్ని క్యాస్ట్‌ల వరకు కూడా పోస్టులు అయితే ఇచ్చారు అసిస్టెంట్ మేనేజర్‌కి. ఓకేనా. ఇది రిమైనింగ్ పోస్టులకు మాత్రం. అంటే ఏవైతే మనకిక్కడ ఆహ్, నేను ఎక్స్‌ప్లెయిన్ చేయనిది ఉంది కదండీ. ఇప్పుడు మేనేజర్ ఐటీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక పోస్ట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకే ఉన్నది. ఇలాగ వీళ్ళు ఇప్పుడు ఓబీసీ వాళ్ళు గాని, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు గాని, ఎస్సీ గాని ఇక్కడ ఎస్టీ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకున్నట్టయితే మీరు ఏంటంటే ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ అవుతారన్నమాట. ఓకేనా. ఆ విధంగా అక్కడ ఆ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ అండి. ఓకేనా. మనకి ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. లేదు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి చాలా వస్తే అప్పుడు అసైన్‌మెంట్స్ గాని, గ్రూప్ డిస్కషన్ గాని, లేదంటే ఆన్‌లైన్ టెస్ట్ ఎగ్జామ్ గాని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మాక్సిమం 90% ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళైతే సెలక్షన్ అయితే తీస్తారు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఓన్లీ వాళ్ళకి ఏంటంటే చార్జెస్ అయితే ఉంటాయి. రూ. 150 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఆల్ అదర్స్ రూ. 750 అనేది వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ కింద పే చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్స్ చూసుకున్నట్టయితే మనకి 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అలాగే 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్‌కి నేను చెప్పాను కదండీ! రూ. 48,480 అనేది మనకేంటంటే ఇనీషియల్‌గా వాళ్ళిచ్చే బేసిక్ పే అండి. ఓకేనా. ఇనీషియల్‌గా వాళ్ళిచ్చే బేసిక్ సాలరీ. వాటిలతో పాటుగా మీకేంటంటే డీఏ అని, సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ అని చెప్పేసి, హెచ్ఆర్ఏ అని చెప్పేసి ఇవన్నీ మెడికల్ ఫెసిలిటీ అన్నీ యాడ్ చేసుకున్నట్టయితే రూ. 1,40,398 అప్రాక్సిమేట్‌లీ వాళ్ళకొచ్చే పర్ మంత్ సాలరీ అండి. ఇక్కడ చూడండి ఇగోండి.
అప్రాక్సిమేట్లీ C2C అంటే యాన్యువల్ సాలరీ కాదు. ఇక్కడ పర్ మంత్ అని ఇచ్చారు. ఇగోండి ఇక్కడ ఇది మెన్షన్ చేశారు కదా! పర్ మంత్ అంటే నెలకొచ్చేసి 1,40,398 రూపీస్ అనేది వాళ్ళకి సాలరీ అనేది వస్తుంది. ఓకేనా? స్కేల్ 1కి. స్కేల్ 2కి అయితే 1,77,000 స్కేల్ 3కి వచ్చేసి మనకేంటంటే 2,25,000 వరకు వస్తుంది. పర్ మంత్ సాలరీ ఇది చూడండి. మనకి చాలా మంచిగా ఇచ్చే సాలరీ, చాలా మంచి పొజిషను. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు సీరియస్‌గా ప్రిపేర్ అవుతే ఇలాంటి జాబ్ వచ్చినట్టయితే మరింక తిరుగులేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే, మీరు బిఫోర్ అప్లయింగ్ చేసుకున్నప్పుడు మీ ఫోటో, సిగ్నేచర్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే దాని ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ మీకు అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటది ఏంటో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. ఫైనల్ సబ్మిషన్ అని చెప్పేసి మీ డాక్యుమెంట్స్ అనేవి కొన్ని అప్‌లోడ్ చేయమంటారు. అవన్నీ కూడా మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఫిట్‌నెస్. మెడికల్ ఫిట్‌నెస్‌కి వచ్చేసరికి ఏంటంటే మీకు మేజర్‌గా ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయి అంటే బాగా పెద్దవమాట. పెద్ద సర్జరీస్ ఏమైనా జరిగితేనే ఈ మెడికల్ ఫిట్‌నెస్‌లో కొద్దిగా చిన్న ఇబ్బంది అవుతుంది తప్ప రిమైనింగ్ చిన్న యాక్సిడెంట్స్‌కి వాటిలకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకేనా? ఇండియన్ సిటిజన్స్ మాత్రం ఎలిజిబుల్ అండి అప్లై చేసుకోవడానికి. నో టీఏడీఏ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఎటువంటివి వీలైతే ప్రొవైడ్ చేయరు. ఓకేనా? అలాగే ఏమైనా ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఇచ్చారు కదా! ఈ ఈమెయిల్ ఐడీకి మీరు కాంటాక్ట్ అయితే అయినట్టయితే వాళ్ళైతే మీ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లేదనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినా, లేదంటే నాకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే సరిపోతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటదో చూపిస్తాను. దానికి ముందు ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషను, పేమెంట్, తర్వాత డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్‌లోడ్. ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి? తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అని చెప్పేసి చిన్నది ఉంటుందండి. ఇగోండి ఇక్కడ ఇచ్చారు కదా! ఈ పారాగ్రాఫ్ అనేది A4 షీట్‌లో రాసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌లో రాయాలన్నమాట. అలాగే ఇక్కడ ఎలా అయితే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రాయాలి. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్‌లో రాయొద్దు. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉన్నాయో సేమ్ అలాగనే రాయాలి. అలాగే సిగ్నేచర్ కూడా క్యాపిటల్ లెటర్స్‌లో పెట్టకూడదు. ఓకేనా? రిజెక్ట్ అవుతది అలా పెడితే. ఇవన్నీ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఓకేనా? ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి వెళ్దాము. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు లాగిన్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్‌కి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే మీ నేమ్ ఏదైతే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ ఎంటర్ చేస్తే ఇక్కడ అపియర్ అవుతుందన్నమాట. ఆ నేము మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉన్న నేమ్ కూడా మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, సెక్యూరిటీ కోడ్ ఒకటి ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయమంటారు. తర్వాత డీటెయిల్స్ వచ్చేసి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండి. అంటే అడ్రెస్ ఎంటర్ చేయాలి. తర్వాత ప్రివ్యూ, తర్వాత వచ్చేసి అప్‌లోడ్స్. అప్‌లోడ్స్ దగ్గరకొచ్చేసి మీ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. దాని తర్వాత ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయినట్టయితే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, ఏంటి అని చెప్పేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదేనండి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే. ఇందులో మీకు ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ కాల్ అనేది నేనే లిఫ్ట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.